ఈరోజు కుటుంబాలు కూల్చటానికి, కుటుంబాలు పాడైపోవటానికి, సంఘాలు పాడైపోవటానికి ఒక బలమైన కారణం ఏంటి అని అంటే మనలో సహనము లేకపోవటే. సహనము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు ఆలోచనలు కానీ ఎవరు చేయకూడదు. ఎంతమంది అయితే ఓర్పుతో సహనముతో ముందుకు వెళ్తారో వారి జీవితంలో దేవుడు ఘనమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తారు. నయోమి సొంత ఆలోచనలతో బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళి తాను సంపాదించినవన్నీ కూడా పోగొట్టుకొని రిక్తురాలుగా చేయబడింది. కారణం ఏంటి? ఆమెలో సహనము లేదు. బెత్లెహేములో కరువు వచ్చింది. అందరూ కరువుతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయవలసినటువంటి నయోమి సహనము కోల్పోయి భర్త కొడుకులతో మోయాబుకు వెళ్ళి తను సంపాదించిన ఆస్తిని అంతటిని, డబ్బు అంతటిని, భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, తను తీసుకుపోయినటువంటి ఆస్తిని అంతటిని కోల్పోయి రిక్తురాలుగా మరలా బెత్లెహేముకు వస్తూ ఉంది. అంటే సహనము అనేది మానవ జీవితాల్లో పతనాస్థితికి తీసుకొని పోతుంది. అందుకే వాక్యము, మీరు సహనము కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, మీరు నడిచేటువంటి నడక కానీ, మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ అన్నీ కూడా సహనముతో ఉండాలి అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సహనము అబ్రహాము లాంటి ఒక వ్యక్తిని జనములకు తండ్రిగా ఈ సహనము దీవించబడింది. ప్రియమైన వాళ్ళారా, ఈ సహనము ఎవరి ద్వారా మనకు వస్తుంది అని అంటే తప్పకుండా దేవుడి ద్వారా సహనం మనకు వస్తుంది. కానీ దేవుడిచ్చేటువంటి సహనము మానవుడు తెలియక, అంటే మానవునికి తెలియక దాన్ని తునీకరిస్తా ఉన్నాడు అని పౌలు అంటాడు. ఆ మాటను మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తునీకరించదవా అని పౌలు అంటా ఉన్నాడు. అంటే దేవుడు అనుగ్రహించు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక మానవుడు ఎరగటం లేదు. ఏమి ఎరగటం లేదు అని అంటే దేవుడిచ్చేటువంటి మారు మనస్సు మానవుడు ఎరగక ఏం చేస్తా ఉన్నాడంట? ఆయన అనుగ్రహించు ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును మానవుడు ఏం చేస్తా ఉన్నాడంట? తునీకరిస్తా ఉన్నాడు. దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు సహనముగా ఉండండి, దీర్ఘశాంతంగా ఉండండి, మీకు ఐశ్వర్యం నేను ఇస్తాను అని దేవుడు మనతో అంటా ఉంటే వాటిని మనం ఎరగక మనం ఏం చేస్తా ఉన్నామంట? తునీకరిస్తూ ఉన్నాము. అలాగా మనము తునీకరించకుండా ఎవరైతే వాటిలో సహిస్తారో వాళ్ళు ధన్యులు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కారణం ఏంటి అని అంటే దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ క్రియలను చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసేటువంటి పనులన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. వాటిలో భాగంగా నువ్వు ఎంతసేపు దేవునిలో సహనంతో ఉంటూ ఉన్నావు అనేది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూచినప్పుడు నీ సహనము సరిగా లేకపోతే నీ మీద దేవుడు నింద వేస్తాడు.
అది మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సహనము మనము కలిగి ఉన్నప్పుడు, ఓర్పును మనము కలిగి ఉన్నప్పుడు మనము దేవుని ద్వారా అనేక రీతులుగా మనము దీవించబడతాము. ప్రియమైన వారులారా, అది మనకు ఈ మొట్టమొదటి వాక్య భాగం 2వ రాజుల గ్రంథంలో అదే వాక్యం ఉంది. మనం చదువుకున్నటువంటి ఉత్తరము వాక్య భాగంలో కూడా సహనము గురించి వ్రాయబడి ఉంది. మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో దేని గురించి వ్రాయబడి ఉంది అని అంటే, 2వ రాకడ మీ మధ్యలోనికి వస్తూ ఉంది. కాలాన్ని చూడండి. ఆ కాలము చూసినప్పుడు మీరు ఎరిగి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆకాశము భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. అంటే నేను నిజం చెప్తా ఉన్నాను కాబట్టి మీరు నా మాట యందు మీరు విశ్వాసం ఉంచండి, నా మాట మీరు వినండి, మీరు సహనముగా ఈ లోకంలో ఉండుట నేర్చుకోండి. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మీరు ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు రోల్ మోడల్ ఎవరు అని అంటే యోబును మనం గుర్తు చేసుకోవాలి కదా. ఆయనకు వచ్చినటువంటి శ్రమలు మరి ఎవరికి కూడా రావు. ఒకవేళ యోబు లాంటి శ్రమలు మనకు వస్తే మాత్రము ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయరు, బైబిల్ పట్టుకోము, మందిరానికి వెళ్ళాం, వెంటనే దేవుణ్ణి శపించి వెళ్ళిపోతాం. మాకు దేవుడు వద్దు, భయం వద్దు, దేవుడు వద్దు, మందిరం వద్దు, ఏమొద్దు అని మనము బైబిల్ వాడేసి వెళ్ళిపోతాం కదండి. ఒక రకమైన శ్రమలు కాదు. ప్రేమైన వారులారా, యోబు యొక్క ఆస్తి అంతా కొట్టుకొని పోయి, యోబు యొక్క పిల్లలు కల్లారా చూస్తుండగానే చనిపోయారు. సరే, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు అనేటువంటి సమయంలోనే అతని శరీరానికి అంతటి కూడా కురుపు వచ్చేసింది. అంటే అన్ని రకాలుగా నష్టపోయాడు యోబు. అన్ని రకాలుగా యోబును సాతాను శోధించింది. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ సహనాన్ని బట్టి యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో మరలా 2 ఆశీర్వాదం యోబు పొందుకున్నాడు. సహనము నిన్ను ఆశీర్వాదాలకు, రెట్టింపైనటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తుంది. అందుకే ఈ సహనాన్ని మనం కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో ప్రేమైన వారులారా, ఈ సహనము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేది మనము కొన్ని నేర్చుకుంటే, మొట్టమొదటిగా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే మన క్రియలు కానీ, మన ప్రార్థన జీవితము కానీ ఒకరోజు ఉండి మరొక రోజు మర్చిపోయేది కాదు. అంతము వరకు అంటే చచ్చేంత వరకు మనం ఏం చేస్తూ ఉండాలా? సహిస్తూ ఉండాలా, సహనము కలిగి ఉండాలి. మనము అంతము వరకు ఎవరైతే సహిస్తారో, అంతము వరకు మనము దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క సహనాన్ని కలిగి ఉంటాము. వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. ఏమా, రక్షించబడిన వాళ్ళు ఎక్కడికి పోతారు అని అంటే పరలోక రాజ్యంలోనికి పోతారు. మనమందరము పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే మనమందరం కూడా రక్షించబడాలి. రక్షణ ఎలాగ వస్తుంది అని అంటే, నువ్వు నోరు తెరిచి యేసు ప్రభుల వారు నా రక్షకుడు అని నీ నోటి ద్వారా నువ్వు ఒప్పుకుంటే, ఆ మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడు అని అంటే, నీ పాపాలన్నిటిని దేవుడు తీసివేసి నీకు రక్షణ అనేటువంటి కవచాన్ని దేవుడు ఇస్తాడు. ఈ రక్షణ నీకు ఎందుకు అని అంటే, పరలోక రాజ్యంలోనికి పోవటానికి ఒక టికెట్ కదా. 2వ దొంగ రక్షించబడ్డాడు, తన తప్పును తెలుసుకున్నటువంటి ఆ 2వ దొంగ రక్షించబడిన తర్వాత అంటా ఉన్నాడు, అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకము అంటే ముందే అడగాలి కదా దేవుణ్ణి కదా. శిలువలో చాలాసేపు వేలాడుతూ ఉన్నాడు కదా, వేలాడుతున్నప్పుడు అడగాల కదా. ఎందుకు
తన తప్పును ఒప్పుకొని దేవుని అడుగుతా ఉన్నాడు అని అంటే, తన తప్పును ఎప్పుడైతే ఒప్పుకున్నాడో నోటి ద్వారా, దేవుని ద్వారా రక్షించబడ్డాడు. రక్షించబడినటువంటి తాను దేవుని అడుగుతా ఉన్నాడు, అయ్యా నేను రక్షించబడ్డాను కాబట్టి నాకు ఏం కావాలా? పరలోకంలో నాకంటూ ఒక స్థానము కావాలి. నువ్వు అంతము వరకు నువ్వు సహింపుతో ఉంటే, అంతము వరకు నువ్వు సహనముతో ఉంటే, అంతము వరకు నీలో ఓర్పు కలిగి ఉంటే నువ్వు కూడా రక్షించబడతావు. రక్షించబడిన వాళ్ళు ఎక్కడికి పోతారు అని అంటే పరలోక రాజ్యంలోనికి వెళుతారు. అంటే సహనంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారండి? దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి? పరలోకంలోనికి వాళ్ళందరూ కూడా వెళుతారు. మనం పరలోకంలోనికి వెళ్ళాలి అని అంటే మనలో ఏముండాలా? సహనం ఉండాలి. అది మొట్టమొదటిగా నువ్వు నేను జ్ఞాపకము చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాడు. చాలు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. ఏ మాట నమ్మాడు? ఎవరు ఓర్పుతో ఉన్నారు అని అంటే అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఏ మాట నమ్మాడు అని అంటే దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు అంటే దేశం నుండి పిలిచాడు, తర్వాత బంధువుల నుంచి పిలిచాడు, తర్వాత తండ్రి నుంచి పిలిచాడు. అంటే దేశము విగ్రహారాధనే, బంధువులు విగ్రహారాధనే. అబ్రహాము యొక్క తండ్రి తెరహు కూడా ఎవరండి? విగ్రహారాధకుడే. కాబట్టి విగ్రహారాధన నుండి దేవుడు అబ్రహామును పిలిచి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. ఆ మాట అంటే ఏ మాట? దేవుడు ఒక మాట చెప్పాడు అబ్రహామును పిలిచి, అయ్యా నేను ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల వలె నీ సంతానాన్ని నేను విస్తరింప. ఆ మాట ఎవరు నమ్మారు? అబ్రహాము నమ్మి ఏం చేశారంట? అతడు ఓర్పుతో సహనముతో ఏం చేశారంట? ఏమా వాగ్దాన ఫలము. ఊకనే వాగ్దానాల ఫలాలు రావు, ఊకనే ఆశీర్వాదాలు రావు, ఊకనే స్వస్థతలు రావు, ఊకనే దేవుని కార్యాలు మన జీవితంలో రావు. మనం ఏం చేయాలా అని అంటే మొట్టమొదటిగా దేవుని మాటను మనం నమ్మేవారముగా ఉండాలి. రెండవది ఓర్పు కలిగి ఉండాలి. మూడవది సహనము కలిగి ఉండాలా. ఈ 3 పనులు మనం చెయ్యం. ఈ 3 పనులు మనము చెయ్యము. ఆశీర్వాదము కావాలి అని అంటే అది ఎప్పటికీ రాదు. ఈ 3 పనులు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో దేవుడు మనకు ఏమైతే ఆ వాగ్దాన ఫలము ఇవ్వాలి అని దేవుడు అనుకుంటా ఉన్నారో దేవుడు తప్పకుండా ఆ వాగ్దాన ఫలము మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలా అని అంటే ఓర్పుతో మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. అది ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు పడుతుందా? 3 రోజులు పడుతుందా? 4 రోజులు పడుతుందా అనేది ప్రశ్న కాదు. దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. చూడండి, మనము సహనముతో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అనేది మరొక కీర్తనలో మనము చూస్తే, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 40వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దావీదు అంటా ఉన్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నా కాబట్టి ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గి నా ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట?
ఆలకిస్తాడు. సహనముతో మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి తప్ప దేవుడు ఇవ్వడం లేదు కదా అని మనం దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు కదండి. ప్రేమైన వారులారా, సహనము మనము కలిగి ఉన్నప్పుడు మొట్టమొదటిగా రక్షించబడతాం. పరలోక రాజ్యంలోనికి ఎవరు వెళ్తారు? రక్షింపబడిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. అంటే నీలో సహనం ఉంటే నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్తావు, ఒకటి. రెండవది, నీలో సహనం ఉంటే దేవుడు నీకు వాగ్దాన ఫలాన్ని దేవుడు ఇస్తా కదా. ఊకే సహనం ఉండకూడదు. ఏముండాలా? ఆయన మాటలు నమ్మాలా, ఓర్పు కలిగి ఉండాలా, సహనాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు కలిగి ఉంటావో దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దాన ఫలము దేవుడు నీకు కూడా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మరి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రేమైన వారులారా, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును కదా. శోధన సహించువాడు ధన్యుడు. మనము శోధనలు రాగానే చాలా మంది దేవునికి దూరం అవుతా ఉంటారు. శోధనలు ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి శోధనలు? ఎవరికి వస్తాయి? చెడ్డవారికి వస్తాయా, మంచివారికి వస్తాయా? చెప్పాలా? దేవుణ్ణి వెంబడించే వారికి వస్తాయా? లోకంలో తిరిగే వారికి శోధనలు వస్తాయా? దేవుణ్ణి వెంబడించే వారికే శ్రమలు, దేవుణ్ణి వెంబడించే వాళ్ళకే శోధనలు, దేవుణ్ణి వెంబడించే వారికే కష్టాలు, దేవుణ్ణి వెంబడించే వారికే కన్నీళ్లు, దేవుణ్ణి వెంబడించే వాళ్ళకే అనారోగ్య. గుర్తుపెట్టుకోండి. నేను దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నాను కదా, నాకు అన్ని ఆశీర్వాదాలు కావాలంటే రావు. ప్రేమిన వారులారా, లింగాపురము 4వ తారీఖు చర్చి యానివర్సరీ డే అని అనౌన్స్మెంట్ చేశాం. ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశానో నాకు అన్ని శోధనలే. నేను నవంబర్లో, డిసెంబర్లో పొందుకున్న శోధనలో నా జీవితంలో ఎప్పుడు పొందగలను. చర్చి అనౌన్స్మెంట్ చేసుకున్నాము, నిర్ధారణ పెట్టుకోవాలా, నిర్ధారణ తిరగాల, ప్రతి ఊర్లో పిల్లలను పేరు రాయించుకోవాలి అని తిరుగుతా ఉన్నా. మా అమ్మ అక్కడ పోయి అడ్మిట్ అయ్యింది బెంగళూరులో. నేను లేనిదే మా అమ్మ ముందుకు పోదు, పెద్ద కుమారుడు కదా ఇష్టం. ఆత్మకూరులో, అనంతపురంలో మా నాన్నగారు సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మా అమ్మను హాస్పిటల్కి పోయినప్పుడు వాళ్ళు స్కానింగ్ చేసి ఒకటి అన్నారు. ఏంటి అంటే గర్భాశయంలో క్యాన్సర్ ఉంది, ఇమీడియట్గా దాన్ని తీసేయాలా, ఖర్చు అవుతుంది, 40,000 50,000 ఖర్చు అవుతుందని చెప్పగానే డబ్బులు అరేంజ్ చేసుకొని ఆపరేషన్ చేద్దామని అనుకున్నాను. మా నాన్న బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె సరిగ్గా చేయదు, డబ్బులు తీసుకుంటుందని మా నాన్నకి ఎవరో చెప్పారు. చెప్పగానే మా నాన్న భయపడి ఏం చేశాడు అంటే, బెంగళూరుకు ఆర్మీ కాబట్టి, ఎక్స్ ఆర్మీ కాబట్టి బెంగళూరులో ఫేమస్ ఈ ఆపరేషన్ అన్నిటి. అక్కడనే ఉంది కాబట్టి అక్క ఉంటుంది, పోయి అడ్మిట్ చేసుకుంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము. మా నాన్నగారు బయలుదేరినారు, మేము కూడా ముందు రోజు నైట్ బయలుదేరినాం. మేము అనుకునేది ఏంటి అంటే, మేము వెళ్ళగానే ఈ టెస్టులన్నీ తీసుకుంటారు కదా, తీసుకొని వెంటనే ఆపరేషన్ చేస్తారు అనుకున్నాం మేము. ఆయన పోయినాక తెలిసింది ఈ అనంతపురంలో, హైదరాబాద్లో చేసిన టెస్టులన్నీ పక్కన పెట్టి వాళ్ళు సపరేట్గా మళ్ళీ అడ్మిట్ చేసుకొని మరలా ఫస్ట్ నుంచి వాళ్ళు టెస్టులన్నీ చేయడం ప్రారంభం చేశారు. రోజొక టెస్టు దాదాపుగా 24 రోజులు టెస్టులుగా జరిపాయి. 25వ రోజు టెస్టులన్నీ రిపోర్ట్ అన్ని వచ్చిన తర్వాత వాళ్ళు అంటా ఉన్నారు,
మీకు డిసెంబరు 2వ తారీఖు డేట్ ఏర్పాటు చేసాం ఆపరేషన్ కన్నా. అంటే అప్పటికే 22 రోజులు అయింది. మరలా ఈ 2వ తారీఖు అంటే మధ్యలో 6 రోజులు, ఇదొక 2 రోజులు, 8 రోజులు ఎక్కడ ఉండాలా అంటే నువ్వు డిశ్చార్జ్ కామ్మా అన్నా. అంటే మా అమ్మ మళ్ళా డిశ్చార్జ్ అయ్యి మరలా 30వ తారీఖు వెళ్ళి జాయినింగ్ అయ్యింది. ప్రేమైన వారులారా, అమ్మను అడ్మిట్ చేసి అప్పటికి 4 రోజుల పైన అయింది. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్కు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పేది మాట ఏంటి అంటే, ఈ 30 రోజుల్లో మీ అమ్మగారికి ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. మొదటి స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ 3వ స్టేజ్లోకి ఏం చేయాలా? 4వ తారీఖు తండ్రి గారు ఇక్కడికి వస్తారు. నేను సిద్ధపరుస్తా ఉన్నా, అన్ని సిద్ధపరుస్తా ఉన్నా. అంటే తండ్రి గారు సంఘాన్ని చూడరు కానీ బాబు ఎంతవరకు మెయింటెనెన్స్ చేస్తాడో బాబును బట్టే తండ్రి గారు సంతోషంగా వెళ్ళాలనో బయటికి వెళ్ళాలో తెలుస్తారు. కాబట్టి 2వ తారీఖు మేమంతా వెళ్ళాం. 1వ తారీఖు నైట్ వెళ్తే 2వ తారీఖు మార్నింగ్ వెళ్ళాం. ఆపరేషన్ థియేటర్ దగ్గర వాళ్ళు అంటా ఉన్నారు, మీ అమ్మగారికి 3వ స్టేజ్లోకి పోయింది అంటారు. ఏం చేయాలో అర్థం కాదు. దేవుని కృపలో తీసుకుని వెళ్ళారు. ప్రేమైన వారులారా, ఉదయం 8 గంటలకు పోతే మధ్యాహ్నము 3 గంటలకు బయటకు వచ్చింది. దాదాపుగా 5:30 గంట ఆపరేషన్ చేశారు. పెద్ద ఆపరేషను అని అన్నారు కానీ మరి ఇంత పెద్ద ఆపరేషన్ మాకు తెలియదు. 2వ తారీఖు మధ్యాహ్నం 3:30కు బయటకు వచ్చింది. నేను మరలా ఇక్కడ రావా, 4వ తారీఖు ఇక్కడ ఉండా. నేను 6 గంటలకు 7 గంటలప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి పిలిచే పలకడంలా కన్ను తెరిచి చూసింది కానీ నేను పోయి వస్తా, నేను మరలా వస్తా అని చెప్పిన. 10కో 11కో మెలకు వచ్చింది. దిక్కులు చూస్తా ఉన్నాను. దిక్కులు చూసి మా నాన్న అడుగుతా ఉందంటే పెద్దోడు ఏడా అని అడుగుతా ఉన్నాను. అప్పటికే నేను బస్సు ఎక్కి వచ్చేసా. ఎందుకంటే నాకు 4వ తారీఖు ఇది ఉంది. నేను అది చూసుకోవాలా, నాకు ఇది చూసుకోవాలా. ప్రేమైన వారులారా, మనసు ఇక్కడ ఉంది కానీ నా ఆలోచనలు అన్నీ కూడా అక్కడే నాకు ఉండిపోయింది. కరెక్ట్ ఇదే సమయంలో మా అమ్మకి ఎందుకు ఆపరేషన్ చేయాలి? కరెక్ట్ ఇదే సమయంలో నాకెందుకు లింగాపురంది కావాలి? ఇదే ఆలోచన నాకన్నీ. 4వ తారీఖు ఫంక్షన్ అయిపోయింది. తండ్రి గారిని పంపించాం. సాయంత్రం మళ్ళీ 7 గంటలకు కర్నూలు పోయాం. 8కి రిజర్వేషన్ చేసుకున్నాం. ఉదయము 6:30 కల్లా మా అమ్మ దగ్గర కూర్చున్నాం. మా అమ్మ దగ్గర కూర్చొని అడుగుతా ఉన్నా, ఎట్లా జరిగింది ఆపరేషన్, ఎట్లా చేసింది, ఎందుకు ఇంత సమయం పట్టింది, ఇంటి కారణం ఏంటి అని అంటే మా అమ్మ అంటా ఉంది, వాళ్ళు పడుకోబెట్టారు నాన్న 8 గంటలప్పుడు 15 ఇంజక్షన్ పుచ్చుతా ఉన్నారంట. మత్తు ఎక్కడ లేదంట. పెద్ద ఆపరేషన్ కదా, దాదాపు 4-5 గంటలు ఇంజక్షన్ మా అమ్మ లేచి పడతా ఉందంట. గంట సేపు మా అమ్మ ఇంజక్షన్లు మత్తు ఎక్కడానికి ఎంత కష్టపడింది అని చెప్పినప్పుడు నిజంగా అయితే ఏడ్చాను. లోకంలో చాలా మంది ఉన్నారు కదా, లోకంలో చాలా మంది తల్లులు ఉన్నారు కదా, మా అమ్మకి ఎందుకు ఇట్లా వచ్చింది? నేను ఏం తప్పు చేశాను? చాలా మంది రోడ్ల మీద తాగుతూ తిరుగుతూ ఉంటారు కదా, 24 గంటలు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకు రాని రోగాలు దేవుడి సేవ చేసినప్పుడు మా అమ్మకి ఎందుకు రావాలి? చాలా బాధేసింది నాకే. ఏడ్చాను, మా అమ్మను పట్టుకుని ఏడ్చాను. మా అమ్మ కూడా ఏడుస్తే మా అమ్మ కుట్లు ఊడిపోతుందని బాధపడి. చాలా మంది ఉన్నారు కదండి, లోకంలో చాలా మంది ఉన్నారు. ఒక కుమారుణ్ణి దేవుని సేవకు అప్పగించి నా కుమారుడు సంతోషంగా ఉండాలని, నా కుమారుడు ఆశీర్వాదకరంగా ఉండాలని తండ్రి కుమారుని సమర్పించుకొని 59-60 వయసులో సంతోషంగా ఉండాల్సినటువంటి మా అమ్మ హాస్పిటల్లో బాధపడుతూ ఉంటే సహించలేకపోయా. ఏం చేయాలి అని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈ వాక్యము నాకు గుర్తుకు వస్తా ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. నీకు శోధన వచ్చింది, నువ్వు శోధనలో ఏం చేసుకోవాలా? నిలకడగా ఉండాలి. నువ్వు శోధనలో నిలకడగా ఉన్నప్పుడు ప్రేమిన వారులారా, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ప్రభువా
నేను శోధనలు జయిస్తా ఉన్నా. మా అమ్మ కూడా శ్రమను భరిస్తూ ఉంది. ఈ శోధనను శ్రమను తీసివేసి మాకు మీ జీవ కిరీటం మా అమ్మకు నాకు దయచే. నేను మరలా ప్రార్థన చేసి వచ్చా. ప్రార్థన చేసి వస్తూ ఉంటే మరలా మా అమ్మ అంటా ఉంది, నాయన ఎప్పుడు వస్తావు అంటా ఉంది. ఎప్పుడు వస్తావమ్మా? పండుగలు వస్తూ ఉన్నాయి, 9 ఊళ్ళల్లో క్యాండిడేట్ సర్వీస్ చేసుకోవాలా. 14 కొత్త పనుల నుంచి స్టార్ట్ చేస్తే 24 తారీఖు దాకా 9 ఊళ్ళల్లో 9 రోజులు ఉండాల్సిందే. మరలా 24 సాయంత్రం నుంచి అయిపోతే 24 సాయంత్రం నుంచి మళ్ళా క్రిస్మస్ ఆరాధనలు చేసుకోవాల్సిందే. 25, 26 దాకా రాలేనమ్మా అంటే మా అమ్మ ఏడుస్తూ ఉంది. అంటే ఏ తల్లి ఆపరేషన్ చేసే టైంలో భర్త లేకపోయినా ఊరుకుంటుంది, కానీ పిల్లలు తప్పకుండా ఉండాలి. మరి దేవుడు మాకు ఎందుకు అటువంటి శ్రమ పెట్టాడో నాకేం తెలియదు, కానీ ఆ శ్రమల్లో కూడా దేవుడు సహనముతో ఉండాలి అని దేవుడు మాకు నేర్పుతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, కష్టాలు అనేటివి, శ్రమలు అనేటివి మంచివారికే కాదు, బయట తిరిగే వాళ్ళకే కాదు, దేవుని బిడ్డలకే ఎక్కువగా వస్తాయి. గుర్తుపెట్టుకో, మనకు శ్రమలు వస్తూ ఉన్నాయి అని అంటే నువ్వు దేవుని బిడ్డగా తీర్చిదిద్దుతా ఉన్నావు. నీకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అని అంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటా ఉన్నావు. అందుకే నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి. శ్రమలు వచ్చినంత మాత్రాన మనం కుంగిపోవలసిన అవసరము లేదు. ఆ శ్రమల్లో నిలకడగా ఉండి, ఆ శ్రమల్లో మనం నిలవబడి దేవునికి ప్రార్థన చేసి, మరి దేవుని ద్వారా గొప్ప ధన్యకరమైనటువంటి జీవితం మీరందరూ పొందుకొని సంతోషంగా ఉండాలని ప్రభువు పెట్టి నేను మనవి చేస్తూ, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.